ఓవర్ వెయిట్ ఒబిసిటీ సమస్యలో హ్యాపీ హార్మోన్స్ యొక్క రోల్ చాలా ఉంటుంది. కానీ 90% ఓవర్ వెయిట్ పేషెంట్స్ దురదృష్టవశాత్తు ఈ యాక్టివిటీస్ చేయడానికి సుముఖత చూపరు. ఈజీగా దొరికే ఫుడ్ అందుబాటులో ఉండేసరికి ఫుడ్ వల్లనే హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయ్యే ఒక ప్రక్రియకి చాలా మటుకు అలవాటు పడిపోతారు. మీరు ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, అలా తిండి వల్ల మట్టుకే హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయ్యే ఒక రాంగ్ చాయిస్ని మీరు చేయకూడదు. ఒకసారి మీరు ఫుడ్ అడిక్ట్ అయిపోయారంటే ఆ తర్వాత మీరు ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవడం చాలా కష్టమవుతుంది. తిరిగి మీరు మందుల మీద డిపెండ్ అయ్యే పరిస్థితికి వచ్చేస్తారు. ఫుడ్ ఒక్కటే కాకుండా మిగతా ఏ యాక్టివిటీస్ చేస్తే మీకు హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయో వాటిని మీరు ఒకసారి గ్రహించి చక్కగా మీ లైఫ్లోకి వాటిని యాడ్ చేసుకున్నారంటే ఓవర్ వెయిట్ సమస్యను మీరు ఈజీగా దాటివేయచ్చు. అంతేకాని ఏ కీటో డైటో, నో కార్బ్ డైట్, జీరో కార్బ్ డైట్ చేస్తూ విపరీతంగా జిమ్ యాక్టివిటీస్ చేసేది ఒక్కటే దీనికి సొల్యూషన్ కాదు. దానికి మీరు తీసుకునే డెసిషన్స్ లైఫ్ లాంగ్ మీరు చేయగలిగితేనే అది సస్టైనబుల్ గా ఉంటుంది. డైట్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ మీరు స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాల్సింది హోమ్ కుక్డ్ ఫుడ్ తినడం. డైట్ లో 2 కేటగిరీసే ఉన్నాయి, మంచి ఫుడ్, చెడ్డ ఫుడ్. మంచి ఫుడ్ ఏంటి? ఇంట్లో వండుకునే ఆహారం. చెడ్డ ఫుడ్ ఏంటి? బయట తినే ఫుడ్.